హరే కృష్ణ. శ్రోతలకు, నా తోటి కృష్ణ భక్తులకు మనవి చేస్తున్నాను. నా జీవితంలో నాకు జరిగిన సంఘటనలు కానివ్వండి, నాకు జి వచ్చిన ఆత్మ జ్ఞానం వల్ల కానివ్వండి, యథార్థ సంఘటనను మాత్రమే మీతో పంచుకుందామనే నా చిన్న ప్రయత్నం. గురువాయూరులోని కృష్ణుని దేవాలయంలో జరిగిన ఒక అద్భుతం అండి. దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుంచి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ ఊరు పక్కన ఉన్న పేరం పాలోచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన 4 కృష్ణ భక్తులు జీవిస్తూ ఉండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ 4 పేదరికంలో ఉన్నవారే. పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడం మాత్రమే. దొరికితే తినేవారు, లేదా కృష్ణనామస్మరణతో కడుపు మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతుందని తెలిసి వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకి వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో. 1000 గుండిగల అన్నము, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చేయాలి. ఈ వయసులో మీరు అంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. కృష్ణుడి భక్తులైన ఆ 4 వృద్ధులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముందండి అంటూ చెప్పారు. మా ప్రయత్నం మేము చేస్తాం, అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం ఇచ్చారు. బానే ఉంది మీరు చెప్పేది. మీ భారం ఆ కృష్ణుడి మీద నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏంటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని. మీరు చేయగలరన్న నమ్మకం నాకైతే కుదరడం లేదు అన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము. ఇది వరకు ఎన్నో సంతర్పణలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకుందన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలి వాళ్ళని కూడా చూడడం జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టివేయవచ్చు. దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారం వేశాము, మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారి స్థలానికి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి అంతకు ముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయడానికి వచ్చాను గురువుగారు అన్నాడు. ఆ 4 చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ 4 ఏదో కొంచెం సహాయం చేశారు, కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగలి, పులిహోర అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి 4 కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే పారితోషికం ఇచ్చారు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి మాత్రం ఆ కార్యనిర్వాహకుడికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా, నేను త్వరగా గురువాయూరు వెళ్ళాలి, నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ 4 భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళారు. వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూరులో దర్శనం చేసుకొని వాళ్ళు 4 వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి 4కి ఒకే కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్పని కనిపించి, భక్తులారా, నాగోరీలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసి నాకు కూలి ఇవ్వకుండా వచ్చేశారే, నా చేత పని చేయించుకొని
కూలి ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు. ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అందరికీ ఒకే కల వచ్చింది. అది కళ నిజమా? కాదు కాదు, అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూరు చేరి స్వామివారికి కూలిగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఈ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పనికి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలి డబ్బులో ఒక వంతు దేవుడికి నేటికీ సమర్పిస్తున్నారు. ఇది కదా అద్భుతం అంటే. హరే కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.